ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాసరావు మనతో ఉన్నారు. సమాధానం అన్న చెప్పండి, ఎందుకు ఈ మీటింగ్ గల ముఖ్య ఉద్దేశం ఏంది? ఎందుకు మందకృష్ణ గారికి వ్యతిరేకంగా ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది? అసలు మేము కృష్ణన్నకు వ్యతిరేక మీటింగ్ కాదు ఇది, అట్లానే మాదిగలకు వ్యతిరేక మీటింగ్ కూడా కాదు. ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఆర్థిక సాయం చేయాలని మేము ప్రభుత్వంపై అప్పీల్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా సందర్భంలో కృష్ణన్ననే మాట్లాడేది, తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చింది మేమని కాంగ్రెస్ వాళ్ళు అంటారని కృష్ణన్న చాలా సందర్భాల్లో మాట్లాడింది. మందకృష్ణ ఇది చాలా సందర్భాలు తెచ్చింది కేసీఆరే, ఇచ్చింది మేమని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, తెచ్చింది కేసీఆర్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మరి అమరుల పరిస్థితి ఏందని మందకృష్ణ చాలా సందర్భంలో మాట్లాడుతున్నారు. మందకృష్ణ చాలా సందర్భంలో మాట్లాడినాడు. ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు అంటారు, తెచ్చింది బీఆర్ఎస్ కేసీఆర్ అంటారు. మరి అమరుల పరిస్థితి ఏందని చాలా సందర్భాలు మాట్లాడుతారు. మరి ఇప్పుడు వర్గీకరణ ఏర్పడింది, మరి అమరుల త్యాగాలు లేవా ఇలా? మరి ఆ త్యాగాలను ఎందుకు గుర్తిస్తలేమంటున్నాం మేము మందకృష్ణ. త్యాగాల పట్ల ఇప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడిన పరిస్థితి ఏంది పరిస్థితి? అందుకోసమే మందకృష్ణ అన్న గారికి కనువిప్పు కలగాలంటున్నాం మేము. మాదిగా అమరుల వీళ్ళని గుర్తించలేని వానివి నువ్వు. అమరులను ఇలా అమరుల త్యాగాల మీద వర్గీకరణ ఏర్పడేది కాదని చెప్పమనండి. అసెంబ్లీ ఎక్కిరు చాలామంది, నేను ఎక్కిన అందులో భాగంగా. వీళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. ఏనాడన్నా వీళ్ళని గుర్తించినావా? సురేంద్ర మాధవ్ కుటుంబం ఇంటికి పోయినావా? దామోదర్ ఇంటికి పోయినావా? కుటుంబం నుంచి పరామర్శించినవా? ఒక్కరోజు వాళ్ళ ఇళ్ళలో పోయి నువ్వు అనలేదే. మరి నీకు నువ్వు ఉద్యమకారుడు ఒక పెద్ద మనసు చేసుకొని వాళ్ళ దగ్గరికి, ఆ కుటుంబాల దగ్గరికి పోవాలి కదా. నువ్వు నరేంద్ర మోడీ లక్షలాది మంది మీటింగ్ జరిపిన ప్యారడై గ్రామంలో ఇలా కొడుకు అమరుడు అయిండు అని ఇలా కుటుంబాలను ఏ రోజన్నా పరిచయం చేసినావా? మరి ఎందుకు పరిచయం లేదు? నీ స్వార్థం, నీకే పేరు రావాలని ఉన్నావు. అందుకోసమే ఇప్పటికైనా మనసు మానుసుకొని అమరుల కుటుంబాలను పరామర్శించాలంటున్నాం. ఇకపోతే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మేము కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్తో కవితక్కతోటి మేము మాట్లాడినాం. తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో సార్, వర్గీకరణ కూడా అంతే న్యాయమైంది. మా అమరులు ఉన్నారు, 14 మంది ఉన్నారంటే రవీంద్ర భారతిలో మేము సభ జరిపితే అధికారికంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కవితక్క గారు, హరీష్ రావు గారు, ఆనాడు ఈటల రాజేందర్ అన్న సమక్షంలో వీళ్ళను సన్మానించి వాళ్ళకు ఆర్థిక సాయం చేయించిన ఘనత మా ఎంఆర్పిఎస్కుంది. ఇప్పుడు కూడా వర్గీకరణ మా చిరకాల స్వప్నం. వాళ్ళ ఆత్మ శాంతించాలంటే వర్గీకరణను స్వాగతించాలి. 1% తక్కువ ఉంది, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు ఇమ్మీడియట్లీ బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ, సరిపోదు మందకృష్ణ గారు, సరిపోదు, మాకు 11% కావాలి కంపల్సరీ అని చెప్తారు. ఇప్పుడు సరిపోదని మళ్ళీ మా జాతరలో వెనక్కి పట్టుకున్నాం. ఇప్పటికే గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిపోయింది. సుప్రీంకోర్టు ఆగస్టు 1 తరనాడు తీర్పిచ్చింది. ఇచ్చినాక గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది. 2 డిఎస్సీలు రిజల్ట్ వచ్చినాయి. అందులో మా విద్యార్థులు, మా తమ్ముళ్ళు, మా అన్నలు విద్యార్థులు నష్టపోయారు జాబులలో. ఇప్పుడు మళ్ళీ మార్చి 1కు మొన్న బుర్ర వెంకటేశ్వర సారు చైర్మన్ గారు, ఇది తెలంగాణ టీపీపీ చైర్మన్, రిజల్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ ఉన్నాయి, మళ్ళీ పీజీలలో నష్టపోతుంది. మళ్ళీ దీని విధంగా చెప్పాలని నాకు ఇష్టం లేదు. ఇష్టం ఉన్నవాడు అయితే స్వాగతించాలి కదా. నువ్వు నిజంగా 1% తక్కువ ఉందని మాకు కూడా తెలుసు. మరి నువ్వు బిల్లు పెట్టేటప్పుడు 1% తక్కువ ఉంది అని షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ అయితే వేసిందిగా. ఆ కమిషన్ గారికో లేకపోతే ఈ కమిటీ చైర్మన్ రేవంత్ రెడ్డి వేసిన కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేఖను ఇచ్చినా అయ్యలే. నువ్వేమన్నా బిల్లు పాస్ చేస్తే విజయోత్సవ సభ కొడుతున్నాడు, బిల్లు కాకపోతే చావు డప్పు కొడుతున్నావు. నువ్వు విజయోత్సవ సభ చెప్పి ఆ బిల్లు పాస్ చేయగానే నువ్వు శుభాకాంక్షలు తెలపాలి కదా. కంగ్రాచులేషన్ అని రేవంత్ రెడ్డి నువ్వేం తెలపలేదంటే నీకు ఇష్టం లేనట్టుగా తెలిపి నువ్వు తర్వాత ఏ కులాలు నేతకాని కావచ్చు, అది బయన్లు కావచ్చు, లేకపోతే ఇంకే కులాలు కావచ్చు, నష్టం జరుగుతున్నావు తెల్లారు ఒక మేము నీ ఏమనుంటివి అంటే నువ్వు దాని వైపు ప్రయాణిస్తలేవు. మా జాతి ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేయాలి, లేకపోతే మా జాతి ఇప్పటికే 30 ఏళ్ళు ఆగమే, మేము అంతా వెనుకబడి ఉన్నాం. అలా త్యాగాలు వృధా కావద్దు. సురేంద్ర మాదిగ తండ్రి ఏమన్నాడు, మళ్ళీ వర్గీకరణ మళ్ళీ జాప్యం చేస్తే మళ్ళీ నాశనం అవుతుంది అని 1% మళ్ళా భవిష్యత్తులో దానిపై కొట్లాడతాం. ఆ కొట్లాట పోరాటం ఉంటుంది. ఇప్పుడున్న 9% అమలు చేయాలని కూడా మేము కోరుతున్నాం. అంటే మీరేమో మందకృష్ణ స్వార్థ ఫలితంగానే వాళ్ళను గుర్తు వెళ్ళాడు. మీరు నాయనేమో నా జీవితం దారబోసి 30 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నా, ఇందులో ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి పార్టీకి నేను కట్టుబడలేనని చెప్పేసి మందకృష్ణ గారు అంటారు. ఎందుకు ఇట్లా అన్నారు? ఈ వర్గీకరణ ఎవరి వల్ల వచ్చిందన్న ఒక మాట చెప్పింది, సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని వచ్చింది. మరి ఆయన బీజేపీకి ఎట్లా ఒకటి ఏమంటాడు? అన్ని పార్టీల సొమ్ము అంటి తిరుగుతుంది. మాకు సపోర్ట్గా ఉంది బీజేపీ, ఒకప్పుడు టీడీపీ కూడా సపోర్ట్గా ఉంది, అప్పుడు దానికి సంబంధించి మాట్లాడినా, ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఉందని మాట్లాడినాను తప్ప నేను బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ని కాదు అని చెప్తాను. బీజేపీ సపోర్ట్ ఉంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. 2004లో నవంబర్ 5 తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసి ఏమని చెప్పింది ఆ రోజు,
ఏదైతే అసెంబ్లీలో చట్టం చేయొద్దు పార్లమెంట్లో చట్టం చేస్తే ఈ బిల్లు పాస్ అవుతుందని చెప్పిండు. మరి ఆ చట్టం చేసినప్పుడు 2004లో కొట్టుడు పోతే నీకు వర్గీకరణ మీద నీకు ప్రేమ ఉంటే 2005, 6, 7, 8, 9, 10 ఎందుకు నువ్వు వర్గీకరణ మీద కోర్టుకి ఎందుకు పోలే? పంజాబ్ వాళ్ళు కోర్టుకు వర్గీకరణ కావాలని. పంజాబ్ వాళ్ళు దేవేందర్ సింగ్ పోయిండు. వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చింది పంజాబ్లకు. అరే అక్కడ అనుకూలంగా వస్తే ఒక తీర్పు కోర్టు ఇస్తే మళ్ళీ అదే అమలు చేస్తుంది కదా. ఆ కోర్టు బేస్ చేసుకొని ఈతను మళ్ళీ కోర్టుకు పోతే అది అమలు అవుతుందని తెలుసు. మరి నిజంగా నువ్వు బీజేపీ చేసి ఓటేమన్నప్పుడు చట్టం చేయమని ఎన్ని బిల్లులు పాస్ చేసుకోవాలి, 370 కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ సమస్య కావచ్చు, మొన్నటి ఉన్న CW మహిళా బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్, చాలా బిల్లులు పాస్ చేసుకున్నావు. నువ్వు నిజంగా మాదిగల పట్ల ప్రేమ ఉంటే లక్షల మందితో ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు వచ్చినప్పుడు నువ్వు పార్లమెంట్లో చట్టం ఇవన్నీ ఎట్లా చట్టమని మరి నువ్వు బీజేపీ పార్టీ ఇది సుప్రీంకోర్టు విజయం అమరులకు విజయం ఉంటుంది అంతే కదా. మరి దాన్ని నువ్వు ఏ రోజు చెప్పినావా? బీజేపీ సహకరించింది అని అన్నావు. మరి ఇప్పుడు కాంగ్రెస్ సహకరించింది. మరి కాంగ్రెస్కు నువ్వు శుభాకాంక్షలు తెలపలేదు, రైట్? నువ్వు పార్టీల పరంగానే నడుస్తున్నాను అనుకోవచ్చు అన్న దీని ద్వారా. అవును కదా. నువ్వు ఒక ముసుగులో నిన్ను ఒక లీడర్గా బీజేపీ ప్రభుత్వం మనవాదం సిద్ధాంతంతో ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనవాదం ఏంటన్నా కులాల మధ్య శిక్ష పెడుతుంది. ఇప్పుడు వర్గీకరణ జరిగింది, అన్నదమ్ముల మధ్య నువ్వు పనిచేస్తున్నప్పుడు నువ్వు అన్నదమ్ముల మధ్య పనిచేయకుండా నువ్వు అందులో మళ్ళీ కులాలను విభజించి నువ్వు నిజంగా న్యాయబద్ధను వర్గీకరణ డిమాండ్ న్యాయం అన్నప్పుడు ఇంత పర్సెంట్ అని షమీమ్ అఖ్తర్ గారికో లేకపోతే చైర్మన్ ఉత్తమ్ కుమార్కో లేఖ ఇవ్వలే కదా ఇంత పర్సెంట్ ఇవ్వాలని. నువ్వు 7% అన్నా తీసుకుంటున్నావు, ఇలా పర్సెంటేజ్ తక్కువ ఉందన్నావు కదా. మరి నువ్వు కనీసం అది స్వాగతించి తెల్లారిపోయి మెమోరం ఇవ్వాలి కదా. అది స్వాగతించలేదంటే ఇప్పుడు అమరుల ఆత్మ శోకించదా? మళ్ళీ ఎన్నుకోతారు. రేపు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇదంతా కిరికింది ఈ పంచాన్ని పక్కకు పెడితే ఇప్పటికే గ్రూప్ 1 రిజల్ట్ వచ్చే 2 DSCలు అయిపోయాయి. రేపు PG ఎంట్రన్స్ ఇవన్నీ అవుతుండే, మళ్ళీ పరిస్థితి ఏంది? అందుకోసమే తప్పుడు అడగలొద్దు. ఇప్పటికైనా మందకృష్ణ అన్న గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా, అమరుల త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడ్డదని నువ్వు కృష్ణ అన్ననే అంటున్నావు, రైట్? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది మేము, తెచ్చింది BRS వాళ్ళు అన్నప్పుడు అమరుల త్యాగాలు ఎటుపోయినాను? మరి దండోరా అమరుల త్యాగాలు సురేందర్ మాధవ్ ఎటుపోయింది? చనిపోయేటప్పుడు 5 నిమిషాల ముందు ఏమన్నాడు ఆయన? ఏడవలే. 5 నిమిషాలు ప్రాణం పోతుందనగా ఇప్పటికీ విజువల్స్ వస్తున్నాయి, మీరు చూడండి. ఏమన్నాడు? నా ప్రాణం పోయినా పురాస్తే వర్గీకరణ జరగాలని చెప్పిండు. అంతకన్నా వీరుడు ఎవడు ఉంటాడే? ఇవాళ రేపు ఒక తండ్రి కొడుకును కొడితే తండ్రి ఇమ్మీడియట్లీ ఎందుకు కొట్టినావు నా కొడుకునని ప్రశ్నిస్తారు. పోయి ఎక్కడన్నా సంఘటనలు జరుగుతుంటే ఆ తండ్రి ప్రాణాలు పోతే కూడా తండ్రి 2 మాటలు అంటే అనొచ్చు కృష్ణమాదని. కడుపుకోత మీద ఎవరైనా అంటారు. ఇవాళ చిన్న కొడుకు అయితే కొడుకు తప్పైనా మాట్లాడతాడు. అసలు టైంలో ఆ కుటుంబాలను ఒకసారి ఆయన ముఖాన్ని పరామర్శించిండా? ఆ కుటుంబాలు ఎట్లున్నాయని ఆదుకున్నాడా? వెళ్తే కూడా ఎప్పుడు అసలు చూద్దాం తర్వాత చెప్పిండు ఆయన. ఇప్పుడు నేనైతే చెప్పలేగా, సురేందర్ మాదిగా తండ్రి ఉన్నాడు, ఆయన తండ్రే మాట్లాడిండు. ఆయన మేము చెప్పిన ఆయన కొడుకు ఏజ్ నేను, ఆయన మళ్ళీ డిగ్రీ స్టూడెంట్ ఏదో చదువు రాని వాళ్ళను తీసుకొచ్చా కాదు, ఆయన డిగ్రీ అయిపోయింది. సురేందర్ మాదిగా తండ్రి ఒక ఎంప్లాయీ, డిగ్రీ అయిపోయింది, 3 బిడ్డలు, అందరినీ చదివిపించుకున్నాడు. కానీ ఏ రోజు అది ఆయన ఎంత నీట్గా చెప్పిండు. సాయం చేసిన వాళ్ళు ఎవరు మర్చిపోలే. మాదిగంటేనే ప్రేమతత్వం, మాదిగంటేనే తల్లితత్వం, మాదిగనంటేనే నమ్మకానికి. ఆ నమ్మకాన్ని స్వార్థపరంగా చెప్పలే. నా అన్న కృష్ణ మా అన్న పెద్దన్న లాంటి వాడు అన్నాడు. మరి పెద్దన్న తమ్మినింటికి వచ్చిండా? ఆయన రాలేదా అని మనసుంది. ఆయన కింద అనుచరులను ఎట్లుందా కుటుంబాలు అనలేగా. మొన్న నరేంద్ర మోడీ మీటింగ్ జరిపిండు, లక్షలాది మంది పెట్టిండు. ఆ అమరవీరులను మందకృష్ణ మాది ఎందుకు పరిచయం చేయించలే? ఏనాడు ప్రెస్ మీట్లో అమరవీరుల బొమ్మలు పెట్టిండా? అమరవీరుల త్యాగాల గురించి మాట్లాడిండా? మేము మాట్లాడిన తర్వాతనే ఆయన ఒక లేఖ రాసిండు. ఆ లేఖ ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చుగా ఈ డిమాండ్లు అనేది. ఏదో ప్రశ్న మీలాంటి వాళ్ళు మళ్ళీ ప్రెస్ వాళ్ళు ఏమైంది అమర్లో మాట్లాడంటే నేను లేఖ ఇచ్చినా చూసుకోపానికి అది సోషల్ మీడియాలో రిలీజ్ చేసిండు. అంతే తప్ప ఆయన వర్గీకరణ మీద ఇష్టం లేదనేది స్పష్టంగా కనబడుతుంది. ఇష్టం ఉన్నోడైతే చేయాలి కదన్నా. బీజేపీని ఎందుకు వస్తావు? ఒక విధంగా చెప్పాలంటే మనవాదానికి మాదిగవాదమే ప్రతివాదం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ క్వశ్చన్ వేసినప్పుడు మందకృష్ణ గారికి మీరు బీజేపీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, త్వరలో బీజేపీ రాజ్యసభ టికెట్ కూడా కోరుతా ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మేము మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తే కూడా నేను చనిపోయేంత వరకు కూడా నా నల్లకొండమని ఉంటుంది, ఏ పార్టీలో చేరను అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఆయన మాటలు ఒకటి ఉంటాయి, చేతులు ఒకటి ఉంటాయి. పొద్దుగాల ఈయన లంగా దొంగ అంటాడు ఒక వ్యక్తిని, ఎవరైనా కానీ రాత్రి పోయి 2 గాలు పట్టుకుంటాడు. మేము దగ్గర ఉండి చూసినాం కదా. మొన్న రేవంత్ రెడ్డి వ్యతిరేకించినాం. మళ్ళీ ఎందుకు పోయినావు? ఏం సంబంధంతో కలిసినాం? మళ్ళీ ఎందుకు అదే రిప్రజెంటేషన్ శుభాకాంక్షలు తెలుపుతున్నావు, మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అని. మందకృష్ణ అయితే తెలివిగా కల్లోడే కదా. శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపి మా సమస్యలు ఇట్లున్నాయని ఒక లెటర్ చెప్పినావు. అది ఎందుకు ఇవ్వలే?
సమాజంలో వ్యతిరేకత అయింది, అక్కడెక్కడ వ్యతిరేకత అయ్యారు, మళ్ళీ పోయి సీక్రెట్ మళ్ళీ ఇంటర్నల్గా మాట్లాడుకొని మళ్ళీ నువ్వు కలుస్తున్నావు. ఎప్పుడైనా ఆయన చేసేది అదే కదా, ఇట్లా తీసుకొచ్చి ఇట్లా వాడేసుడే కదా. ఇప్పుడు ఆయన ఆ మాట మీద ఏడున్నాడు, 1,00,000 డబ్బులు 1000 గొంతులే, విజయోత్సవం అన్నాడు, విజయోత్సవం చేయలే, చేసిండా అంటే మాటలు మారుతూనే ఉంటాయి, మాటలు ఉంటాయి పూటకోప. ఇప్పుడు ఎప్పుడైనా 30 ఏళ్ళ ఉద్యోగం చూడు, రాజశేఖర రెడ్డి కనసంలో కొన్ని రోజులు ఉద్యోగం చేసిండు, తెలంగాణ ఉద్యమం అంతా నడిస్తే అప్పుడు వ్యతిరేకంగా ఉండే. మీరు చూడండి, మనం చెప్పుడు కాదు, చంద్రబాబు నాయుడులో రాజశేఖర కన్సర్న్లో కొన్ని రోజులు పనిచేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఏమనంటే నేను అన్ని పాటు నా వర్గీకరణ ముఖ్యమైన వర్గీకరణ అయిందాబా, దాన్ని స్వాగతించి ఫస్ట్ ఇవన్నీ కాదు, ఈ 9% సాధించు. మళ్ళీ ఎంతమంది ఆయన ఏమన్నాడు, సురేంద్ర మాదిగ తండ్రి మా ప్రాణాలు పోవాలా, మళ్ళీ ఇంకా దాన్ని మా ఆత్మలు శాంతించిన మా కొడుకు కళలు వచ్చి చెప్పింది. సరే ఆయన సెంటిమెంటు, ఆ కొడుకు కళలు వచ్చిండా ఇంకేందా వాళ్ళకి తెలిసి ఉంటుంది, మనకు తెలియదు. అలా ఆయన కడుపుకోత, ఆయన బిడ్డ చనిపోయిండు, ఆత్మల కళలు అంటే ఇట్లా అది అరే నా కొడుకు అన్నట్టు ఆ రూపంలో వచ్చిండే ఆయనకు. మనం ఏమంటాం అట్లా పండుకుంటప్పుడు ఆ విధంగా మాట్లాడుకున్నాం, మనం చెప్పాడు, ఆయన చెప్పిండు కదా. అందుకోసమే ఈ వర్గీకరణ ఎమ్మటే స్వాగతించాలని నేను కృష్ణమాదిగ గారిని అప్పీల్ చేస్తున్నాం. అలాగే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ 9% అయినా కొంచెం స్వాగతించండి, ఎందుకు మీరు పార్టీల పరంగా మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీకి సపోర్ట్ చేసుకుంటున్నారు, ఎందుకు మీరు మనవాదులకు సపోర్ట్గా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి, ఎందుకు ఈ తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు మీరు దగ్గరికి తీసుకోకుండా వాళ్ళకి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎందుకు పరిష్కార దిశగా మాట్లాడలేదు, ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇన్ని సమావేశాలు ఏర్పాటు చేసిన మీరు ఎందుకు ఈ తల్లిదండ్రుల పేర్లు కావచ్చు, చనిపోయిన వారి పేర్లు కావచ్చు ఎందుకు మీరు తీసుకురాలేదు అని చెప్పేసి ఎంఆర్పీఎస్ నాయకులు కూడా కొంచెం కోపంగా ఉన్నటువంటి పరిస్థితి.